దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఆది కాండము 24వ అధ్యాయం 7వ వచనం. పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆమెన్. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాలకు నెరవేర్చబడును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు పరలోకమందున దేవుడు మనం నడిచే మన మార్గానికి ముందుగా తన దూతను నీ కొరకు ముందుగా పంపుతానని గొప్ప వాగ్దానాన్ని ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే చూడండి, మనం ఎటు వెళ్తున్నామో, మన మార్గం ఎటుందో, మన ప్రయాణం ఎటుందో, మన పని, మన బిజినెస్, మన జీవిత విధి విధానంలో రోజు ఎక్కడికి వెళ్తున్నా కానీ దేవుడు అంటున్నాడు, నీకు ముందుగా నా దూత వెళ్తుంది. నేనెవరిని? పరలోకపు దేవుడను. హల్లెలూయా. పరలోకమున్న దేవుడు నేను నీ కొరకు నీకు ముందుగా దూతను పంపుతాను. అయితే ముందు పోయి దూత ఏం చేస్తుంది? ముందు ఎందుకు అంటే నీ మార్గాన్ని సరళం చేస్తుంది. నువ్వేదైతే పని కొరకు వెళ్తున్నావో, ఏదైతే ప్రయాణం వెళ్తున్నావో, అపాయం లేకుండా దేవుడు నిన్ను కాపాడడం కొరకు తన దూతను నీకు సెక్యూరిటీగా పంపడం జరుగుతూ ఉంది. చూడండి, నీ వాక్యాన్ని వాగ్దాన్ని నమ్మినట్లయితే నీ ప్రయాణమైనా నీ పనైనా సఫలము అవుతుంది. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆ పని చాలా కష్టం ఉందేమో, ఆ ప్రయాణము ఎక్కడో ఇబ్బందికరంగా ఉంటుందేమో అని చెప్పేసి నువ్వు భయపడుతుండొచ్చు. నేను నడిచి నడకలో, నేను వెళ్ళే ప్రయాణంలో నా పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. ఈ మార్గము నీకే తెలియకపోవచ్చు ఎట్లుంటుందని. అయితే దేవుడే ముందు చెప్పాడు ఆల్రెడీ బైబిల్ గ్రంథం ముందు, నీకు ముందుగా నేను నా దూతను పంపుతాను, నేను పరలోకపు దేవుడను అనే విషయాన్ని దేవుడి రోజుకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానము ఆది కాండంలో అబ్రహాము తన పనివాడు, తన దాసుడి ఎలియాజరుతో చెప్తా ఉంటాడు. ఎలియాజర్కి ఎందుకు చెప్పాడంటే, ఎలియాజర్కు పెద్ద బాధ్యత అప్పచెప్పాడు. ఏం బాధ్యత అంటే, నా కుమారుని ఇస్సాకు కొరకు నువ్వు వెళ్ళి పెళ్ళికి భార్యను తీసుకొని రా, వివాహ వధువును తీసుకొని రమ్మని ఇతను చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇస్సాకు చూడడు, అబ్రహాము చూడడు, చూసి తీసుకురావాల్సింది అంటే ఎలియాజరు, ఆయన పనివాడు, ఆయన అబ్రహాం దాసుడు. చూడండి, ఒక పనివాడి మీద ఎందుకంత నమ్మకం? పనివాడి మీద నమ్మకం అని కాదు. ఏం చెప్పాడు ఆయన పోతున్నప్పుడు, ఇదిగో నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్ళు, నీకు ముందుగా దేవుడు, పరలోకపు దేవుడు దూతను పంపుతాడు, దూత అన్ని కార్యములను నీకడ చక్కబరుస్తుంది. హల్లెలూయా. అంటే ఇక్కడ మొత్తం నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? దేవుడు పంపే దూత మీద ఉన్నది. ఎలియాజరుకు అంత సామర్థ్యం ఉందా? లేదు. కానీ ఎలియాజరు ముందు వెళ్ళేటువంటి దేవుని దూతకు ఆ సామర్థ్యం ఉన్నది. నిజంగానే అతను వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుని దూత అక్కడ అన్ని కార్యాలు చక్కబరుస్తుంది, సఫలపరుస్తుంది. దేవుడు ఎలియాజరు తోడుగా ఉండి దూత వెళ్ళి ఇస్సాకు కొరకు వివాహపు వధువు భార్యగా, ఇస్సాకు భార్యగా రెబ్కాను తీసుకురావడం జరుగుతుంది. ఆ కుటుంబం నుంచి వారితో మాట్లాడి. చూడండి ప్రియాతిపడిన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఉదాహరణ దేవుడు ఉంచాడు. అబ్రహాం యొక్క నమ్మకం అంతా ఏంటి? పనివాడి మీద కాదు, దేవుని మీద. దేవుని దాసుడు ఇక్కడ అబ్రహాం యొక్క దాసుడు, పనివాడు ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. కానీ దేవుని దూత చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీ నమ్మకం అంతా మనుషుల మీద పెట్టకు. వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు చక్కబరుస్తారు. వాళ్ళు ఏం చక్కబరచరు, వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళకి చేత కాదు. ఒకటే సాధ్యమవుతుంది, అది ఏమిటంటే దేవుని దూత నీకు ముందు వెళ్ళి నీ కార్యములన్నీ సఫలపరుస్తుంది. ఈరోజు నీవే ప్రయాణం వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఏ విషయంలో, ఒకవేళ బిజినెస్ చేయడం కొరకో, జాబ్ చేయడం కొరకో, నీ యొక్క ఎగ్జామ్ కొరకో, లేకపోతే ఇతరితర ప్రయాణాల నిమిత్తం వెళ్తుండొచ్చు. ఎక్కడికి వెళ్తున్నా కానీ నా దేవుని దూత, పరలోకపు దూత నీకు ముందు నడిచి నీకు సహాయం చేయను గాక. నీకున్న కష్టము, నష్టము, బాధ, బలహీనత, ఇరుకు, ఇబ్బంది, భయం నుండి ఆ దూత నీకు ముందు సెక్యూర్గా ఉండని బట్టి నీకు ధైర్యంగా ఉందువు గాక. కనుక ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియపరుస్తుండగా, ఆయన దూతనే నీ కొరకు ముందుగా సెక్యూరిటీ పంపుతుండగా ధైర్యంతో ముందు సాగుదాం. తద్వారా దైవిక దీవెన ఆశీర్వాదాలు మేలులు పొందుకుందాం. దేవుడికి మహిమ కలిగిన ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడునుగా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గొప్ప వాగ్దానం మా ముందుంచావు. నీ పరలోకపు దేవుడు యెహోవా
తన దూతను నీకు ముందుగా పంపును అనే గొప్ప వాగ్దానం మా ముందుంచి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో మీరు నెరవేర్చండి, సహాయం దయచేయండి. ప్రతి కష్టము, నష్టము, బాధ, బలహీనత, ఇరుకు, ఇబ్బంది నుంచి అది బిడ్డకు విడుదల విషయం వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు. మాకున్న సమస్యల నుండి, మాకున్న బాధల నుండి, మాకున్న ఇరుకు నుండి, ఇబ్బంది నుండి ప్రభా తండ్రి మీరు విడుదల తెచ్చి సహాయం తెచ్చేయండి. మేము ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వ్యక్తుల మధ్యలో ఉన్నా కానీ ప్రభా నీ దూతను మాకు ముందు ఉంచి వేడుకుంటున్నాం ప్రభా. మేము కుడికి ఎడమకు తొలగిపోకుండా తొట్టుపడకుండా మమ్మల్ని కాపాడు వేడుకుంటాం. పాదాలకు రాయి తగలకుండా దూతలు తమ చేతులు ఎత్తిపడుకుంటున్న వాగ్దానం ఇచ్చిన ప్రకారం మమ్మల్ని రక్షించి కాపాడు. మన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్.